తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 11వ అధ్యాయము 9-10 వచనములలో యేసు ప్రభు ఇచ్చిన జవాబేమనగా, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును. పగలు 12 గంటలు అనగా కాలము యొక్క పరిమితి. ప్రతి విషయము గమనించగా దానికి ఒక ఆవశ్యకత మరియు సమయము ఉన్నది. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చంపుటకు, కట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకును, ప్రేమించుటకు, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపడుటకును సమయము కలదు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు ఈ వచనములలో సమయము యొక్క విలువ తేటగా వివరింపబడి ఉన్నది. కాలము గడిచిపోయిన తరువాత ఒక పనికి అర్థముండదు, దాని ద్వారా లాభముండదు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుల పాపభారమును మోసి సిలువలో తన్ను తానే బలిగా అప్పగించుకొనెను. కాగా ఆయనందు విశ్వాసముంచువాడు రక్షింపబడును. ఆయనందు విశ్వాసముంచి రక్షింపబడుటకు ఇప్పుడు సమయమున్నది. ఈ సమయము దాటిపోయిన తరువాత ఆయనను వేడుకొనుట ద్వారా ప్రయోజనముండదు, దానికి అర్థముండదు. సమయముండగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందవచ్చును. దేవుడు మీకు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు